వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20 చాప్టర్ 20. యోహాను సువార్త 20 అధ్యాయము 20th చాప్టర్ 1వ వచనం నుంచి చదువుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచిండుట చూచిను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమాలి అనుకొని అనయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినేడులా ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నట్టు ముట్టుకొని వద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేన మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన మనం చూసినప్పుడు శిష్యులు చాలామంది ఉన్నారు. మరి ప్రభువుకి పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ప్రభు పునరుద్ధానుడుగా లేవటానికి, ఆయన లేచిన తర్వాత కనబడటానికి ఈ మగ్దలేనే మరియకు దేవుడు అనుగ్రహం ఇచ్చారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమి ఈమెకి మాత్రమే దేవుడు ఎందుకు అంత ధన్యత అనుగ్రహించారు? ఈమెకి మగ్దలేనే మరియా మరియు కొద్దిమంది స్త్రీలు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి యొద్దకు ఆదివారమున ఇంకను తెల్లవారుచుండగా సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన శరీరమునకు పోయటానికి, సుగంధ ద్రవ్యాలు రాయటానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో ఇద్దరు శిష్యుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకటి పేతురు, రెండు యోహాను. సో పేతురు గురించి ఏమని రాయబడింది? పేతురు ఎలాంటి శిష్యుడంట? యేసు ప్రభు వారు ఇదే యోహాను సువార్త ఆఖరి అధ్యాయం అంటారు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు ఏం చెప్తాడు? ఆల్వేస్ ఆయన ఒకటి ప్రొక్లైమ్ చేస్తాడు, ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించినది పేతురు ధైర్యం ఏంటంటే, పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నిన్ను ప్రేమించినంతగా ఎవడు నిన్ను ప్రేమించట్లేదు. అది పేతురు గారు నమ్ముతున్నారు, అది ఆయన ప్రొక్లైమ్ కూడా చేస్తాడు. ఆయన చెప్తా ఉంటాడు, ఎవడైనా నీ మీదకి వస్తే నేను ఊరుకుంటానా ఏంటి ప్రభువా, నేను ఊరుకుంటానా? అవునా? కత్తి కూడా తీసాడు యేసు ప్రభువుని పట్టుకొని వెళ్ళేటప్పుడు. కత్తి కూడా తీసి సైనికుడి మీద కత్తిని విసిరేశాడు. పేతురు ప్రేమ కలిగిన వాడే కాదంటారు. రెండో శిష్యుడు ఎవరు? యోహాను గురించి మరి ఏం రాయబడింది? యోహాను గారి గురించి, యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను సువార్త అంతట్లో కూడా అది రాసింది, యోహాను సువార్త రాసింది యోహాను గారే. ఆయన ప్రొక్లైమ్ చేస్తుంది ఏంటంటే, ఆయన చెప్తుంది ఏంటంటే, నేను యేసు చేత ప్రేమించబడిన శిష్యుడిని. ఒక ఆయనేమో యేసుని ప్రేమించిన శిష్యుడు, ఇంకొక ఆయనేమో యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు. ఈ ఇద్దరు కూడా ఉన్నారు. కానీ ప్రభు ఆశ్చర్యకరంగా ఒక స్త్రీని ఎన్నుకుంటా ఉన్నాడు. పునరుద్ధారణైన ప్రభు మొట్టమొదట మగ్దలేనా మరియకు కనబడెను. ఇది సువార్త. మగ్దలేనా మరియకు ప్రభు కనబడ్డారు. ఎందుకు ఈ స్త్రీని మాత్రమే ఎన్నుకున్నారు? ఆమెలో ఏమున్నది? ఆమె ప్రభువును ప్రేమిస్తున్నాడండి. ప్రేమ మాటల్లో పైకి చెప్పేది కాదు. మనం చూస్తూ ఉండంటే అది క్రియల రూపంలో కనపడేది. సో మరియమ్మ గారు, శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా క్లోజెస్ట్ పర్సన్స్. అయితే మగ్దలేనే మరియ ఏం చేస్తూ ఉందంటే, శుక్రవారము సాయంకాలం అయిపోయింది కాబట్టి ఆయన బాడీకి సుగంధ ద్రవ్యాలు పొయ్యిలా, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు 6 గంటల సమయం అవుతుంటే హడావిడిగా శిలువ మించి దించేసి వెంటనే ఆ గుడ్డలో చుట్టేసేసి అరిమత్తయ్య యోసేపు సమాధిలో తీసుకుని వెళ్ళి పెట్టేయటం జరిగింది యేసు ప్రభు వారి బాడీ. ఎందుకంటే సాయంకాలం 6 గంటల నుంచి వారికి విశ్రాంతి దినము ప్రారంభమవుతుంది. విశ్రాంతి దినములో వాళ్ళు ఏం పని చేయకూడదు కాబట్టి, వాళ్ళు ఇంకేం పని చేయకూడదు కాబట్టి హడావిడిగా యేసుక్రీస్తు ప్రభు వారిని దించి ఆ యొక్క సమాధులు పెట్టారు. ఆ సమాధులు ఎలా ఉంటాయి మీరు చూసుంటారు కదా. ఇప్పుడు మన సమాధులు లాగుండవు, ఒక గుహలాగుండి ఆ గుహ ద్వారానికి పెద్ద ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇలాంటి పెద్ద రాయిని మోస్తారు. పెద్ద రాయిని యేసు ప్రభు సమాధి అంటే చాలా పెద్దదంట. మనం ఇప్పుడు కూడా మరి ఈ ఫొటోస్లో కావచ్చు, వీడియోస్లో కూడా చూడొచ్చు. ఎందుకు అంత పెద్దగా ఉంది? అందరికీ అంత పెద్ద సమాధి ఉంటుంది. ఎందుకంటే ఆ సమాధి అరిమత్తయ్య యోసేపు తన కొరకు తయారు చేయించుకున్నాడు. ఆయన ఇంకా చనిపోలేదు. అంటే ఆ దినాల్లో ధనవంతులు, డబ్బు ఉన్నటువంటి వారు ముందుగానే సమాధిని తొలిపించుకునేవాళ్ళు అనమాట. తయారు చేయించుకున్నాడు పెద్ద సమాధి, ఎందుకంటే అతను ధనవంతుడు గనక. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆయన ధనవంతుని యొద్ద ఉంచబడిను అని రాయబడుతూ ఉంది. కనుక ఈ పెద్ద రాయిని పెట్టేసేసి ఉంటా ఉండంటే ఈ మగ్దలేన మరియకి ఏం ప్రేరేపణ వస్తూ ఉందంట?
ఏం ప్రేరేపణ వస్తుంటే, నా ప్రభువుకి గౌరవంగా అంత్యక్రియలు జరగల, నా ప్రభువుకి గౌరవంగా జరగల, సుగంధ ద్రవ్యాలు పూయబడల. కాబట్టి మనం ఆదివారం తెల్లవారు అంటే విశ్రాంతి దినం అయిపోగానే వెళ్ళిపోయి ప్రభు యొక్క శరీరానికి గౌరవాన్ని ఇవ్వాలి. చూడండి, అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు బయటికి వచ్చి మేము యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు. పేతురు పారిపోయాడు, యోహాను పారిపోయాడు, శిష్యులందరూ పారిపోయారు, అందరూ పారిపోయారు. అంటే నిజంగా మనకి అత్యంత టఫెస్ట్ సిట్యువేషన్లోనే నిజమైనటువంటి ప్రేమ బయటపడిద్ది. నిజంగా ఎంత ప్రేమ ఉన్నదన్నది బాగా కఠినమైన పరిస్థితుల్లో బయటపడుతుంది. మామూలుగా ఉన్నప్పుడు అన్ని ప్రేమలు ఒకే రకంగా కనపడతా ఉంటాయి, అందరూ ప్రేమ కలిగినట్టుగానే కనపడతా ఉంటారు. కానీ కఠినమైన పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు అంటే వారి ప్రాణం పోయే పరిస్థితులు. మరి పేతురుని అక్కడ పట్టుకొని చంపేసాడు. పేతురు అబద్ధం చెప్తాడు అంటాం, కానీ పేతురు ఎందుకు అబద్ధం చెప్పాడు చెప్పండి? అతడు గనక అక్కడ దొరికితే చంపేసేవాళ్ళు పేతురుని, యేసుప్రభుతో పాటు సిలువ వేసేసేవాళ్ళు. సో చావుకి భయపడ్డాడు, చంపేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యోహాను నేను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు అని చెప్పుకొని, నేను ప్రధాన యాజకుడు బంధువుడని చెప్పుకొని అక్కడికి వెళ్ళాడు. నేను యేసు ప్రభు శిష్యుడని, ఇదిగో ప్రభువు ప్రేమించిన శిష్యుడు, 100 సార్లు రాసి చూడాడు యోహాను సువార్తలో. నేను ప్రభువు చేత, అదిగో ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి వాడు, ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి వాడే, ప్రభు చేత ప్రేమించబడిన వాడే నిజమే. కానీ పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యం సరిపోలా. పరిస్థితి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యం సరిపోవాలి. అందుకని నేను ప్రధాన యాజకుడికి నెలవైన వాడిని, అంటే బంధువు, ప్రధాన యాజకుడికి యోహాను గారు బంధువు అంట. అటువంటి దాన్ని ఉపయోగించుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అందుకని మనకి శిలువ దగ్గర ఒకే ఒక్క మగ వ్యక్తి కనపడతాడు, యోహాను గారు మాత్రమే కనపడతాడు. సరే, ఏదేమైనప్పటికీ ప్రియులారా, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడే నిజంగా ఎంత ప్రేమ ఉన్నది ఏమిటి అన్నది కూడా బయటపడతా ఉంటుంది. అందరు ఎక్కడున్నారు? అందరు శిష్యులందరూ ఎక్కడున్నారు? ఎవరి పాటికి వాళ్ళు ఆ మేడగదిలో దాక్కుని కూర్చున్నారు. ఇప్పుడు ఏమేం చేస్తూ ఉంది? కొద్దిమంది స్త్రీలను ఎంట పెట్టుకొని సుగంధ ద్రవ్యాలు తీసుకొని మనం వెళ్ళి ప్రభు శరీరానికి మర్యాద చేద్దాం, ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోద్దాము అని చెప్పి బయలుదేరుతాము. అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి? శిష్యుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎందుకమ్మా ఇటువంటి పరిస్థితులు అవసరమా? ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి అక్కడ అత్తరు రాయటం, సుగంధ ద్రవ్యాలు పోయటం అవసరమా? ప్రియులారా, ప్రేమ వీటన్నిటినీ చూసుకోదు. ప్రేమ పరిస్థితిని బట్టి అది నిజమైన ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. ఒక నిజంగా మన తండ్రి మీద, మన తల్లి మీద, మన సొంత వారి మీద ఉండేటటువంటి ప్రేమ కూడా దీనికి తక్కువే, ఇటువంటి ప్రేమకు తక్కువే. అయితే ప్రియులారా, మనము అర్థం చేసుకోవాల్సింది వాక్య భాగంలో, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు దేవుణ్ణి గౌరవించాలి. ప్రభువు యొక్క గౌరవం కోసం, ప్రభు యొక్క ఘనత కోసం బతకాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకోవటం కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఏదో కొన్ని కార్యాలు చేసి, ఏదో కొన్ని దేవునికి మనుషులకి సంతోషం కనపడే కొన్ని కార్యక్రమాలు, కొన్ని దానాలు, లేదంటే కొన్ని రకాలైనవి చేసి నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోవటం కాదు. దేవుని యొక్క గౌరవాన్ని ఎప్పుడు ఎత్తిపట్టేవాడే నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ఇదిగో ఈ పని చేస్తే నేను, ఇదిగో ఈ మాట మాట్లాడితే నేను, ఈ కార్యం చేస్తే, ఇలాగుంటే, ఇలాగ నడుచుకుంటే నా దేవునికి అవమానము కలిగిద్దేమో, నా దేవుని నామానికి అవమానం తీసుకురాకూడదయ్యా ప్రభా, నీకు నేను అవమానకరంగా మాత్రం ఉండకూడదు అని ఆలోచన చేసేవాడు నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. చాలామంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, కానీ వారి ప్రవర్తన ద్వారా,
వారి నడవడిక ద్వారా వారికి అవమానం తీసుకొస్తారు, వాళ్ళకి బాధ తీసుకొస్తారు. కానీ ప్రేమిస్తున్నామంటారు. ప్రియులరా, ఆ ప్రేమ సంపూర్ణమైంది కాదు. అది సంతోషపెట్టే ప్రేమ కాదు. ఎందుకంటే నీ ప్రవర్తన విషయంలోనూ, నీ కలిగినటువంటి వాటిని నువ్వు కలిగి ఉన్నటువంటి విషయాల్లోనూ నువ్వు ఆలోచన లేకుండా, వాటి మీద నువ్వు హోల్డ్ చేయకుండా, వాటిని కంట్రోల్ చేసుకోకుండా, వాటిని సరైన దారిలో పెట్టుకోకుండా నేను ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది సరైంది కానే కాదండి. సరైంది కాదు. క్రైస్తవుడు నిత్యం ఆలోచన చేయాల్సింది. అందుకని యేసుప్రభువు ఏం చెప్తాడంటే, నా తండ్రి ఏం చేయించున్నాడో నేను అదే చేస్తున్నా, నేను ఆయన ఏం చెప్తున్నాడో అదే చేస్తున్నా. అంటే నిత్యము తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారం అని యేసుప్రభువు చెప్తున్నా. నా తండ్రి చిత్తము నెరవేర్చుట. తండ్రి ఇప్పుడు ఇది ఏమంటావా, తండ్రి ఇప్పుడు ఇలా నడుచుకోమంటావా, నా తండ్రి మహిమ ఆయన పొందినట్లుగా నేను జీవించాలి అనుకునేది ప్రేమ.